ఈ వీడియో 3 డేస్ బ్యాక్ దండి. ఫ్రైడే రోజు మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళామండి, పోలేపల్లి దగ్గర. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉండొచ్చు, పోలేపల్లి ఎల్లమ్మ తల్లి టెంపుల్ అంటే తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. చాలా ఫేమస్ టెంపుల్. శివరాత్రి కన్నా ముందు అక్కడ జాతర అవుతుంది, చాలా పెద్దగా జాతర అవుతుంది అనమాట. అక్కడ అమ్మవారిని చూడడానికి అయితే ఎక్కడి నుంచో భక్తులు అయితే వస్తారు. అక్కడికైతే మేము ఈరోజు వెళ్ళామండి. ఇక్కడ మా చెల్లి ఏదో మొక్కుకుంది, ఆ మొక్కు నెరవేరిందని చెప్పేసి, ఆ మొక్కు నెరవేరినందుకు ఆమె యాటనైతే కోస్తానని చెప్పేసి మొక్కుకుంది. అందుకే మేమైతే ఇక్కడ మేకను తీసుకొని టెంపుల్కి అయితే వచ్చామండి, మా ఫ్యామిలీ అందరం కలిసి. అయితే ఇక్కడ మేకకైతే అందరం ఒకరి నుంచి ఒకరు అందరు మా ఫ్యామిలీ అందరు కలిసి కాళ్ళు అయితే మొక్కుతున్నారు. ఇక్కడ మా చిన్న బాబు కాలు మొక్కురా అంటే వాడు కొంచెం భయపడిండు. తర్వాత అందరం కలిసి అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టాలని చెప్పేసి, యాక్చువల్గా అయితే అమ్మవారికి బోనం అయితే ఎత్తాలి. పోలేపల్లి ఎల్లమ్మ టెంపుల్ అందరూ బోనం చేస్తారు, మేము కూడా బోనం చేయాలి. కాకపోతే మా చెల్లి పెళ్ళి 1 మంత్ అవుతుంది కాబట్టి పెళ్ళైన ఇంట్లో బోనం అయితే చేయొద్దంట. అందుకే ఇక్కడ ఈ విధంగా అయితే మేము భక్షాలు చేసి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామండి. బోనం చేస్తే చాలా బాగుంటుంది, కానీ ఏం చేస్తాం, అట్లా చేయొద్దంట. అందుకే భక్షాలు అయితే తీసుకొని అయితే వెళ్ళామండి. ఇక్కడ మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ ఫస్ట్ అయితే ధ్వజస్తంభం అండి, ధ్వజస్తంభానికి అయితే అందరం అయితే మొక్కిన తర్వాత గుడి చుట్టూ అయితే 5 ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. ఇక్కడ మా ఫ్యామిలీ అందరం గుడి చుట్టూ ఒక ప్రదక్షిణలు చేద్దామని చెప్పేసి తిరుగుతున్నాము. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే మా బాబాయ్ ఏదో అన్నాడు, మంచిగా ఈ వీడియో ఇట్లా అని చెప్పేసి ఏదో కామెంట్ చేసినందుకు కొంచెం నవ్వొచ్చింది. ఇక్కడ 5 ప్రదక్షిణలు అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ మా చెల్లి అయితే అమ్మవారికి నైవేద్యంగా మేము భక్షాలు అయితే చేసాం కదండి. ఇక్కడ భక్షాలు అయితే అమ్మవారికి అయితే సమర్పిస్తుంది. బోనం ఇక్కడ పక్కనే అమ్మవారి ఇక్కడ బయట అనమాట, ఈ గుడి లోపల కాదు, గుడి లోపలనే ధ్వజస్తంభం పక్కన ఇక్కడ బోనం చేసిన వాళ్ళు ఇటు పక్కనే దించుతారు. తర్వాత ఇక్కడ మేము భక్షాలు చేసాం కాబట్టి ఇక్కడ అమ్మవారి ముందు అయితే పక్కనైతే దించామండి. పెట్టేసి అమ్మవారికి అయితే అక్కడ ఆల్రెడీ దీపం పెట్టేస్తుంది. అందుకే ఇక్కడ అగరబత్తులు అయితే మా చెల్లి అయితే ముట్టించేసిన తర్వాత టెంకాయలు అయితే పలగొట్టామండి. ఇక్కడ ఇంకోటి కళ్ళు శాఖ కూడా పోస్తారంట, కళ్ళు తీసుకొచ్చి కళ్ళు కూడా పోసామండి అమ్మవారికి అయితే. ఇక్కడ పోసిన తర్వాత టెంకాయ అయితే పలగొట్టినాము. మొన్న నేను రవ్వ లడ్డు చేస్తుంటే పువ్వు వెళ్ళింది, ఇక్కడ నేను టెంకాయ కొడుతుంటే ఈరోజు ఎందుకో కుళ్ళిందంటే లోపల మొత్తం కుళ్ళిపోయిన టెంకాయ వచ్చింది. మరి ఏం అశుభం జరుగుతుందో ఏంటో తెలియదు. కొంతమంది ఏమో కుళ్ళిపోయిన టెంకాయ వేస్తే మంచి జరుగుతుందో ఏం కాదులే అంటారు. చూడాలి ఇంకేమవుతుందో. ఇక్కడ లోపలికైతే వెళ్ళేసి అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకున్నామండి. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో, అసలు చూడడానికి చాలా చక్కగా అయితే అలంకరించారండి అమ్మవారిని. నిజంగా రేణుకా ఎల్లమ్మ తల్లిని రియల్గా చూడడానికి ఇలా ఉంటుందా అన్నట్టుగా ఉంది అమ్మవారు అయితే. నిజంగా చాలా బాగుంటారండి అమ్మవారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి పోలేపల్లి ఎల్లమ్మ.